బీఆర్ఎస్ చలో మేడిగడ్డకు పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి మొన్నటికి మొన్న కృష్ణా నదీ జలాల పరిరక్షణ కోసం నల్గొండ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించింది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలను మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు తీసుకువెళ్లింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయని ప్రభుత్వం ఆరోపిస్తుంటే తమపై కక్షతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని 3 బ్యారేజీలు 15 పంప్ హౌజులున్నాయని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ఆరోపణలు తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరుబాటుకు సిద్ధమైంది. మార్చి 1న బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేడిగడ్డకు వెళ్లబోతున్నారు. మేడిగడ్డతో పాటు దశల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలిస్తామని బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. అందులో భాగంగానే మార్చి 10న కేసీఆర్ ఆధ్వర్యంలో కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో ఈ సభ నిర్వహించబోతున్నారు. అయితే బీఆర్ఎస్ చేపట్టే ఈ చలో మేడిగడ్డకు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే కృష్ణా నది జలాల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య వార్ నడుస్తుండగానే ఇప్పుడు కాళేశ్వరం వ్యవహారం 2 పార్టీల మధ్య వార్ ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి. తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తలెత్తిన వాటర్ వర్క్ సంబంధించి మనం ఇప్పుడు చూస్తున్నాం. మరి మేడిగడ్డ దీనికి మొత్తంగా కేంద్రీకృతమై కనిపిస్తోంది. మరి బీఆర్ఎస్ చేపట్టిన చలో మేడిగడ్డకు చెక్ పెట్టడానికి కాంగ్రెస్ రంగారెడ్డి ఎత్తిపోతల సందర్శన కార్యక్రమాన్ని రేపే పెట్టుకుంది. అదేవిధంగా చలో మేడిగడ్డలో భాగంగా దమ్ముంటే కేసీఆర్ కూడా మేడిగడ్డకు వెళ్లాలని కాంగ్రెస్ నేతలు సవాల్ విసురుతున్నారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్, హరీష్ రావులు నీటిపారుదల శాఖను చూశారని, అలాంటి నేపథ్యంలో మేడిగడ్డకు కేసీఆర్ వెళ్లకపోతే బీఆర్ఎస్ నేతలు అక్కడికి వెళ్లి ఏం లాభమని వాదన వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి యాత్రలు చేయాల్సింది పోయి మాకు పోటీగా యాత్రలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కన్య ప్రభాకర్ మండిపడ్డారు. రేపు మేము కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళుతుంటే కాంగ్రెస్ నేతలు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సందర్శనకు వెళ్లడం విడ్డూరమన్నారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదన్న ఆయన మేడిగడ్డ ప్రాజెక్టు ప్రయోజనం అంటే ఏంటో రేపు మేము చూపిస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఆనవాలు లేకుండా చేస్తామని మంత్రులు చెబుతున్నారని, ఈ నేపథ్యంలో హైదరాబాద్ నడిబొడ్డున కట్టిన సచివాలయం, అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తారా అని కన్య ప్రభాకర్ ఫైర్ అయ్యారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మరి తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య వాటర్ వార్ పీక్కి చేరిందని కనిపిస్తోంది. మరి రేపు పోటాపోటీగా ప్రాజెక్టుల సందర్శన కూడా ఉండబోతోంది కదా, మరి 2 పార్టీలు ఏ రకంగా సందర్శనకు ఒక ప్లాన్ అయితే చేసుకున్నాయి? గుడ్ ఈవినింగ్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో వాటర్ వార్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది రాజకీయాలను చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. మరి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధానంగా గెలుపోటముల్ని డిసైడ్ చేసిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో మరి ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్లో కుంగినటువంటి పిల్లర్లు రాష్ట్రంలో పార్టీ గెలుపోటముల్ని డిసైడ్ చేసింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత లోపాలున్నాయి, దాంట్లో డిజైన్ లోపం ఉంది. కేవలం
స్కామ్ల కోసం, అంటే వీళ్ళ కమిషన్ల కోసం మాత్రమే ఆ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచి కమిషన్లు తీసుకున్నారు, డిజైన్లను కూడా మార్చారంటూ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇట్లాంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత స్పీడ్ మాత్రం దూకుడుగా కనిపిస్తోంది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, మరి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమేమి అవినీతి జరిగింది, ఎంత భారీ మొత్తంలో నగదు పక్కదారి పట్టడం జరిగింది, ఎంత కమిషన్లు ఇవి చేతులు మారడం జరిగింది, ఇవన్నీ కూడా లెక్కలన్నీ తీస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఇటు గోదావరి నీళ్ళకి సంబంధించినటువంటి అంశమే కానీ, అటు కృష్ణా బేసిన్ లో తెలంగాణకు రావాల్సిన వాటాకు సంబంధించినటువంటి అంశం కానీ, ఈ రెండు అంశాలని ప్రధానంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. రేవంత్ రెడ్డి వీటిపైన నిజానికి చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. గతంలో మనం చూసాం, ఈ మధ్య కాలంలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, అంటే ఆనాడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగానే డిక్లేర్ చేసినటువంటి సభ. ఆ సభకు మొట్టమొదటిసారి, అంటే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆ సభకు మొదటిసారి హాజరవుతున్నారు, మొదటిసారి ప్రజల్లోకి వస్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఆయన వస్తున్నటువంటి క్రమంలో ఇటు అసెంబ్లీని వాయిదా వేసి మరి స్పీకర్ పర్మిషన్ తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా అటు మేడిగడ్డ సందర్శన వెళ్ళడం, అక్కడ గతంలో అంటే విజిలెన్స్ రిపోర్ట్ లో ఏమేమి ఉంది, అక్కడ ఎంక్వైరీలో ఏమేమి జరిగినాయి, ఇవన్నీ కూడా ప్రధానంగా మీడియా ముందు పెట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఆ రోజు అంటే ఈ డిజైన్ ఎట్లా జరిగింది, కన్స్ట్రక్షన్ ఎట్లా జరిగింది, కింద ఉన్నటువంటి పియర్స్ పరిస్థితి ఏంటి, కింద ఉన్నటువంటి బేస్మెంట్ పరిస్థితి ఏంటి, సో ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఈ అంశం ఇట్లా ఉంటే గనక ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా హాజరు కాలేదు. సో వాటికి ధీటుగా పోటాపోటీ సభలు నడిచినాయి. నల్లగొండలో కేసీఆర్ సభ, ఇటు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర రేవంత్ రెడ్డి, అట్లాగే మంత్రివర్గం, అట్లాగే ఎమ్మెల్యేల బృందం అంతా కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు కాళేశ్వరంలో ఏం జరిగింది అని. సో ఈ అంశం ఇట్లా ఉండగా ఇప్పుడు మళ్ళొకసారి అంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి నష్టాన్ని మీరు చూస్తున్నారు, జరిగినటువంటి చిన్న తప్పిదాన్ని మీరు చూస్తున్నారు, భూతత్వం పెట్టి చేస్తోంది. అసలు ఆ జరిగిన ఏదైతే పిల్లలు కుంగిపోవడం జరిగిందో వాటికి రిపేర్లు చేయడం మర్చిపోయి, వాటికి రిపేర్లు చేయకుండా వాటిని కుట్రపూరితంగా వివరిస్తున్నారు, కూలిపోయే ప్రమాదం ఉంది. సో ఇవన్నీ అంటే దాంతో జరిగినటువంటి లాభం ఏంటి కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. దాంతో ఏమేమి లాభం జరిగింది, ఎన్ని ఎకరాలకు నీళ్లు బారినాయి, ఎంత కెపాసిటీ అంటే ఎన్ని టీఎంసీల నీళ్లను మనం దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేయబోతోంది. సో రేపటి డేట్ రోజు, రేపటి వేదికగా రేపు మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్తున్నారు కేటీఆర్ సమక్షంలో. ఇక ఈ అంశం ఇట్లా ఉంటే గనక ఆ రోజు మేడిగడ్డ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో ఆ రోజు మంత్రి హరీష్ రావు ఉన్నారు. సో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. సో ఆయన ఆధ్వర్యంలోనే ఈ కట్టడం జరిగింది. ఆయనకు పూర్తి వివరాలు తెలుసు, కట్టడం ఎట్లా జరిగింది, కన్స్ట్రక్షన్ ఎట్లా జరిగింది, ఎంత నాణ్యత లోపం ఉంది, ఏం జరిగింది, ఇవన్నీ కూడా హరీష్ రావు దృష్టిలో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రికి కూడా తెలుసు. ఎందుకంటే గతంలో 2019 కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన మరుసటి సంవత్సరం నుంచే ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టుకు రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ప్రతి సంవత్సరం వీటికి రిపేర్లు ఉన్నాయి, రిపేర్ చేయాలంటూ కూడా ఒక నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఆ నోటీసులను బేఖాతరు చేసింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో దాంట్లో ఉన్నటువంటి క్రాక్స్ గురించి ముందే తెలిసి కూడా ఆ ప్రాజెక్ట్ ని నిర్లక్ష్యం చేశారు అంటూ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది. సో ఈ అంశాలను ఇట్లా ఉంటాయి కనుక రేపటి టూర్ మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్తున్నటువంటి క్రమంలో వై నాట్ కేసీఆర్, వై నాట్ హరీష్ రావు, ఎందుకు వీరిద్దరూ హాజరు కావడం లేదు, అందులో జరిగినటువంటి నష్టం వీళ్ళకు తెలుసు, ఇంకా ప్రశ్నలు ఎక్కువ వస్తాయన్న ఉద్దేశంతో వీళ్ళు హాజరు కావడం లేదు. ఆ రోజు ఇరిగేషన్ శాఖకు మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. హరీష్ రావు ఆధ్వర్యంలోనే అన్ని ఫైళ్లు గదిలే హరీష్ రావు ఆధ్వర్యంలోనే కన్స్ట్రక్షన్ జరిగింది. ఎందుకు హరీష్ రావు అటెండ్ కాలేకపోతున్నారు అంటూ కూడా ప్రధానమైనటువంటి ప్రశ్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సంధిస్తున్నారు. మరొక వైపు ఇటు కేసీఆర్ ను కూడా నల్లగొండ సభకు వచ్చినటువంటి కేసీఆర్ అంత కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరప్రదాయని, తెలంగాణ కొంగు బంగారం అని చెప్పినటువంటి కేసీఆర్ ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్తుంటే ఎందుకు కేసీఆర్ వెళ్ళడం లేదు, ఈ ప్రజలకు 1,00,000 ఎకరాలకు నీళ్లు బారించేటువంటి గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పి ఆ రోజు నల్లగొండ సభలో కూడా చెప్పడం జరిగింది. కింద కాపర్ డ్యామ్ వేయండి, వెంటనే అధికారులు మీరు ప్రభుత్వం ఏం చేస్తోంది, 2 పిల్లలు ఉంగినే దాన్ని ఏదో భూతద్దం పెట్టి చూస్తున్నారంటూ కూడా కేసీఆర్ ఆ రోజు నల్లగొండ సభ సాక్షిగా చెప్పడం జరిగింది. సో ఇదే అంశం కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నుంచి చెప్పలేకపోతున్నారు ఎందుకు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇటు మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్తుంటే అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో తెలంగాణకు జరిగినటువంటి నష్టం ఏంటో కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేడిగడ్డకి వెళ్తుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనూహ్యంగా
రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎత్తుకోవడం జరిగింది. గతంలో మనం చూడొచ్చు, అంటే నిజానికి చాలా రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి అంశమే. మరి ముఖ్యంగా కృష్ణా నీళ్లను తెలంగాణ వాడుకోలేకపోతోంది, తెలంగాణకు అన్యాయం జరుగుతోంది, కృష్ణా నీటి వాటాలు తెలంగాణకు దక్కాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా అంటే తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల వాటకు సంబంధించి. సో తలాపు నాటు గోదావరి బారుతుంది, ఇటు కృష్ణమ్మ బిరబిర పరుగులెత్తుతుంది, తెలంగాణ నుంచి పోతుంది, వాడు తెలంగాణకు నీళ్లు దక్కట్లేదు అనేది ఆ రోజు తెలంగాణ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లాంటి కృష్ణా నది నీళ్లను మనం చూసాము. అంటే అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేసీఆర్ బార్డర్లోంచి, అటు తెలంగాణ బార్డర్లోంచి మనం నీటిని డంప్ చేసుకుంటున్నాం, కృష్ణానది నీళ్లను తీసుకొచ్చుకుంటున్నాం, తెలంగాణ నీళ్లను అంటూ కూడా సభ సాక్షిగా చెప్పడం జరిగింది. అదే అంశాన్ని తెలంగాణలో అసెంబ్లీ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ వీడియోను ప్రజలకు చూపించడం జరిగింది. తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాను గతంలో వైఎస్ఆర్ హయాంలో 262 టీఎంసీల నీళ్లను వాడుకుంటే, కేసీఆర్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో కేవలం 212 టీఎంసీల నీళ్లే జరిగింది. అంటే ఇంకా తీసుకోవాల్సిన వాటా ఇంకా రావాల్సి ఉన్నా కానీ అంతకంటే తక్కువ, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దానికంటే కూడా తక్కువ నీళ్లను తెలంగాణ ప్రభుత్వం వాడుకుంది. ఈ ఆంధ్ర రాయలసీమకు తరలించే ప్రయత్నం చేశారు. రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ రాయలసీమకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కృష్ణా నీళ్లను ఆంధ్రప్రదేశ్ కు తరలించకపోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేసీఆర్ సహకరించారు, తెలంగాణకు అన్యాయం చేయడంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారు అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అటు గోదావరి నీళ్లలో ఎంత అన్యాయం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగింది, ఇటు కృష్ణానది నీళ్ల జలాల విషయంలో ఎంత తెలంగాణకు నష్టం జరిగింది, ఈ అంశాన్ని పోటాపోటీగా రాజకీయంగా ఒక రాజకీయ అంశం అయినా కానీ పోటాపోటీగా తెలంగాణ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం మాత్రం నడుస్తుందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. అయితే శ్రీకాంత్, మరి ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి యాత్రలు చేసింది పోయి మాకు పోటీగా ఇలాంటి యాత్రలు చేస్తోందని కన్నె ప్రభాకర్ అయితే తీవ్రంగా విమర్శిస్తూ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మంత్రులందరూ గత ప్రభుత్వంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో ఆ అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్నారు. అంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సచివాలయాన్ని కానీ అంబేద్కర్ విగ్రహాన్ని కానీ కూల్చివేస్తారా అంటూ ఆయన కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఒకసారి అది చూద్దామండి. నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని, జరిగినటువంటి నిర్మాణాలని ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పేసి మాట అయితే చెప్పిండో, దాంట్లో భాగంగానే ఇవాళ కాళేశ్వరానికి సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి తద్వారా తెలంగాణ ప్రజల కోరిక అయినటువంటి సస్యశ్యామలంగా మారాల్సినటువంటి తెలంగాణని ఎండబెట్టే కుట్రలో భాగమే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగి. ఓకే శ్రీకాంత్, మరి కన్నె ప్రభాకర్ ఏ రకంగా వ్యాఖ్యానించారో మరి మనం చూసాము. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మరి అభివృద్ధి యాత్రలు చేయకుండా ఇలా పోటీగా యాత్రలు చేస్తున్నారని కూడా ఆయన ఒక కామెంట్ చేశారు. దీనికి సంబంధించి ఏం చెప్తారండి? దీనికి సంబంధించి అర్చన, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మహా అయితే 3 నెలలు కూడా కాలేదు కాబట్టి ఇంకా వీళ్ళు అభివృద్ధి దిశగా అడుగులు వేయలేదు. గతంలో జరిగినటువంటి అభివృద్ధి ఏమిటి, తెలంగాణకు ఏం జరిగింది అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుకెళ్తున్నారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. సో కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటంటే, ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా కానీ, అంటే రాజకీయంగా మాటల గురించి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పడం వేరు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో చేసినటువంటి అభివృద్ధి ఏంటి, మరి ముఖ్యంగా జరిగినటువంటి అవినీతి ఏంటి, ఈ 2 అంశాలు ప్రధానంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సరే, అంటే సూచన మాట ప్రకారంగా మీడియా ముందుకు వచ్చి సెక్రటేరియట్ విషయమే కానీ, అంబేద్కర్ విషయమే కానీ, ఇంకా అమరవీరుల స్తూపమే కానీ, ఇవన్నీ తెలంగాణకు ఒక సెంటిమెంట్, ఒక ఐకానిక్ లాగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని అభివృద్ధి సూచికగా మాట్లాడతారు కాబట్టి వీటిని ఎట్లాగో టచ్ చేయరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ, ఎందుకంటే అది ప్రజల్లో నెగిటివ్గా వెళ్తుంది కాబట్టి. బట్ అసలు బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే దీంట్లో అవినీతి ఎంత ఉంది అన్నది ప్రధానంగా పరిశీలనలోకి తీసుకోవాల్సినటువంటి అంశం. సో వాళ్ళ ఉద్దేశం కూడా బహుశా అదే అయి ఉండొచ్చు. మరి ముఖ్యంగా మనం చూడొచ్చు, హెచ్ఎండిఏ ఈ మధ్య కాలంలో చాలా సంచలనంగా మారింది. శివబాలకృష్ణ అరెస్ట్ నుంచి అటు అరవింద్ కుమార్ ఎవరైతే ఐఏఎస్ అధికారి ఉన్నారో, అటు ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి లీజ్ అగ్రిమెంట్ విషయమే కానీ, హెచ్ఎండిఏలో జరిగినటువంటి అవినీతి విషయమే కానీ, చాలా వరకు అపార్ట్మెంట్లకు కన్వర్షన్ జరిగినటువంటి విషయమే కానీ, ల్యాండ్ కన్వర్షన్సే కానీ, మరి ముఖ్యంగా ఇంకా చాలా అంశాలు పరిగణలోకి ఉన్నాయి. దీంట్లో ఈ రేసింగ్ కూడా మనం చూడొచ్చు. నెక్లెస్ రోడ్ సర్కిల్లో ఈ రేసింగ్ జరిగినప్పుడు ఒక 50 కోట్లను దారదత్తం చేసినటువంటి అంశం, దానికి సంబంధించినటువంటి ఫైల్ లేవు, దానికి సంబంధించినటువంటి లెక్కలు లేవు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖను తన దగ్గరే పెట్టుకొని చాలా కీలకంగా అన్ని సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. సో వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఒక్కొక్కటిగా బయటకు తీస్తూనే మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో కేటీఆర్ చుట్టూ
హెచ్ఎండిఏ తిరుగుతోంది, కేటీఆర్ కి ఉచ్చు బిగుస్తోందా అన్నది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ పక్కగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి జరిగినటువంటి చేదు అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఈ అవినీతిని మొత్తం బయటికి తీస్తామని చెప్పడం చెప్తున్నారా అంటూ కూడా ఒక సింబలిక్ గా మనం చూడొచ్చు. ఇక ఈ అంశం ఇట్లా ఉంటే గనక చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడండి, పోటాపోటీ సభలు ఎందుకంటే ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో ఇటు రాజకీయం వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు. సో రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మేడిగడ్డలో ఏం చూపించే ప్రయత్నం చేస్తోంది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏమేం చూపించాలో అన్ని చూపించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఎంత అవినీతి జరిగింది, కన్స్ట్రక్షన్ ఎట్లా జరిగింది, నాణ్యత లోపం ఎంత ఉంది, హరీష్ రావు ఎందుకు రెస్పాండ్ కాలేకపోతున్నారు, కేసీఆర్ ఎందుకు రెస్పాండ్ కాలేకపోతున్నారు. ఆ రోజు ఎన్నికలకు ముందు కూడా కొద్ది రోజుల ముందే కాళేశ్వరం పియర్స్ ఏవైతున్నాయో అవి కుంగిపోవడం జరిగింది. రోడ్డు కూడా చాలా డౌన్ అయినటువంటి పరిస్థితి. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ పియర్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి ఇంకా కన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి రీకన్స్ట్రక్షన్ చేయాలి, రిపేర్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వర్షాకాలం కూడా వచ్చే తొందరలోనే వర్షాకాలం కూడా రాబోతుంది. సో ఏదో ఉన్నా కానీ ఈ సమ్మర్ లో దానికి ఎంతవరకు మనం రీకన్స్ట్రక్ట్ చేయగలుగుతాం. సో రేపు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పబోతోంది, పిల్లర్లు కుంగిన మాట వాస్తవమని ఒప్పుకున్నా గానీ ఈ కుంగుబాటుతోటి ఎంత నష్టం ఉందంటూ కూడా వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఎన్ని ఎకరాలకు నీళ్లు బారిన ఇవన్నీ కూడా వాళ్ళు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారా అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏదేమైనా రాజకీయంగా అటు కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందంటే ఇంకా కాంగ్రెస్ పార్టీకి టైం ఉంది, ఇంకా కాలం గడవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటంటే ఒకటి లోక్సభ ఎన్నికల్లో ఈసారి అంటే ఎక్కువ సీట్లు సాధించాలి, మరొక వైపు ఈ 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో ఈ 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా ప్రజలకు అందించాల్సినటువంటి అవసరాలని 6 గ్యారెంటీలతో పాటు 64 అంశాలు మేనిఫెస్టోలో ఏవైతే పొందుపరిచారో ఇవన్నీ కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కార్ వీటిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీకాంత్ అయితే ఒక 10 ఏళ్ల పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూసారు. అప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయానికి వస్తే అసలు కేసీఆర్ స్వయంగా తానే డిజైన్ మార్చేస్తూ ఉన్నారు, తనకు నచ్చిన విధంగా డిజైన్ రూపొందించారని అప్పుడు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు చాలా రకాల ఆరోపణలు అయితే విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ లేకుండా మేడిగడ్డ సందర్శన ఎంతవరకు సబబు, దానివల్ల లాభం ఏముంది అంటూ కాంగ్రెస్ మరొకవైపు దానికి సంబంధించి విమర్శలు గుప్పిస్తోస్తోంది. అన్నిటికంటే మేడిగడ్డ సందర్శనకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రేపు సందర్శన బీఆర్ఎస్ చేసుకోగలుగుతుంది అనుకోవచ్చా, అనుమతి లభించింది అనుకోవచ్చా శ్రీకాంత్? ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవేళ ఇందాక మీరు అంటే ముందుగా మాట్లాడుతూ కూడా ఒక్కొక్క పాయింట్ ని మీరు అనడం జరిగింది. కరీంనగర్ ఒక మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. సో దానికి పర్మిషన్ ఉంటుందా ఉండదా అన్నది మీరు మాట్లాడినటువంటి అంశం, మీరు వేసినటువంటి ప్రశ్న తో పాటు రేపు మేడిగడ్డ సందర్శనకు పర్మిషన్ ఉంటుందా, ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ అడ్డుకుంటే గనక మేడిగడ్డ మేము ఎంత అభివృద్ధి చేసినాము మమ్మల్ని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా అడ్డుకుంటుంది ప్రభుత్వం అంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి అది ఫెచింగ్ అవుతుంది. సో వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అట్లాంటి పని చేయదు, పర్మిషన్ ఇవ్వడంలో అనుమతించడంలో ముందుగా ఉంటుంది. ఎందుకంటే మనం చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీ ఆనాడు అధికారం ఉన్నప్పుడు ఇందిరా పార్క్ లో ఉన్నటువంటి ధర్నా చౌక్ ఏదైతే ఉందో ఆ ధర్నా చౌక్ ని ఎత్తేసినటువంటి సందర్భం. సో ధర్నా చౌక్ ని ఎత్తేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ధర్నా చౌక్ ను మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. ఎవరికైనా కానీ ఒక ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఉంటుంది, సో ఆ స్వేచ్ఛ ఉండాలి నిరసన తెలుపుకోవడానికంటూ కూడా మళ్ళీ ధర్నా చౌక్ ని ఓపెన్ చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఇటు ఎవరైనా కానీ రాష్ట్రంలో అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకే పార్టీ అయినా కానీ వెడిగడ సందర్శనకి వెళ్ళొచ్చు, లేదంటే ఏ సభలు సమావేశాలు పెట్టుకున్నా ఖచ్చితంగా ప్రతిపక్షాన్ని అడ్డుకునే పరిస్థితులు మాత్రం అధికార పార్టీ చేయకపోవచ్చు. ఎందుకంటే మనం చూడొచ్చు గతంలో రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, రండి మీరు అసెంబ్లీకి రండి మాట్లాడండి, మీకు కావాల్సినంతసేపు మైక్ ఇస్తాం, మీ సలహాలు సూచనలు మాకు ఇవ్వండి అంటూ కూడా రేవంత్ రెడ్డి సభాముఖంగానే ప్రత్యక్షంగానే మీడియా ముందే చెప్పడం జరిగింది, సభల్లో కూడా చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో పర్మిషన్స్ ఇవ్వకపోవడానికి అవకాశాలు అయితే ఉండకపోవచ్చు. ఒకవేళ ఇస్తే కనుక అది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుంది, ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది. కాబట్టి సో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఎఫెక్ట్ పడేది ఏం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో జరిగినటువంటి ఏమేమైతే అంశాలు ఉన్నాయో ఆ పిల్లర్లు కుంగిపోయినటువంటి దగ్గర నుంచి జరిగినటువంటి అవినీతి ఏంటి, స్కామ్స్ ఏంటి, అట్ ది సేమ్ టైం మిగతా ఏవైతే టీఎస్పీఎస్సీ విషయమే కానీ లేదంటే నిరుద్యోగుల విషయంలో కానీ దీంట్లో కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు ఫెచింగ్ ఉంది. ఈ రోజు కూడా మనం చూడొచ్చు మెగా డిఎస్సీని రిలీజ్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. సరే ఆ మధ్య కాలంలో ఎన్నికల కోడ్ కూడా రావడం జరిగింది, ఇంకొన్ని పోస్టులు యాడ్ చేసి డిఎస్సీ కాదు మెగా డిఎస్సీని ప్రకటిస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. అనుకున్నట్టుగానే ఈ రోజు మెగా డిఎస్సీని విడుదల చేయడం జరిగింది, ప్రకటించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ప్రజల్లో కొంతవరకు కాంగ్రెస్ పార్టీ మీద పాజిటివిటీ ఉందా అంటే ఎస్, నిరుద్యోగుల విషయంలో ఈ రోజు డిఎస్సీ వచ్చింది కాబట్టి కొంతవరకు అది కనిపిస్తుంది. బట్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేసిందో గతంలో చేసినటువంటి అభివృద్ధిని జరిగినటువంటి అవినీతి వీళ్ళ దగ్గర చిట్టా ఉంది. సో ఈ రెండు కూడా ఒక తూకం లాగా ఉంది. సో ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఏం నమ్ముతారు, ఏం చూపిస్తే నమ్ముతారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ప్రజలు ఓట్లేశారు అనుకోకుండా
బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకతనే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇది ఉన్నటువంటి వాస్తవం. నిరుద్యోగులైతేనేమి, అట్లాగే విద్యార్థులైతేనేమి, లేదంటే ఇంకా మిగతా సవర్ణ వర్గాలు, ఉద్యోగులైతేనేమి, సో వీళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకతతోటే చాలా వరకు ఎమ్మెల్యేలు ల్యాండ్ కబ్జాలు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. దళిత బంధు విషయంలో కమిషన్లు తీసుకున్నారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఇట్లా ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి వ్యతిరేకత కాస్త అది ఆ వ్యతిరేకత ఇటు రేవంత్ రెడ్డి వైపు అట్రాక్ట్ చేసిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఓవరాల్ గా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అటు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి, మంత్రివర్గం, అటు శాఖకు చెందినటువంటి ఇరిగేషన్ శాఖకు చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా మేడిగడ్డకి వెళ్ళి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అధికారులతోటి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా వాస్తవ పరిస్థితుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అటు ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి వెళ్తే గనక మాజీ ముఖ్యమంత్రి మేడిగడ్డ ప్రాజెక్టును ఇంతవరకు ఎందుకు సందర్శించడం లేదు? ఎక్కడో నల్లగొండలో ఉండి ఎక్కడో 1-2 పిల్లర్లు కుంగిపోతే పూర్తిగా బ్యారేజే ఖరాబ్ అయిందని మాట్లాడుతున్నారు. అంటే అక్కడ పిల్లర్ల దగ్గరికి వెళ్లి చూపించాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ కి లేదా? అడేం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ప్రజలకు చెప్పాల్సినటువంటి కేసీఆర్ కి లేదా అంటూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఒకవేళ కేసీఆర్ వెళ్ళలేదు, అనారోగ్య పరిస్థితులు అనుకుంటే గనక వై నాట్ హరీష్ రావు ఎందుకు వెళ్ళడం లేదు? హరీష్ రావు ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఎంత తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ వాదనను బలంగా లేవనెత్తడం జరిగింది. సో ఏదేమైనా కానీ గోదావరి మీరు అన్నట్టుగా ఎంత గట్టిగా ఎంత వాదనని వినిపించిన కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ప్రతిపక్షం ఎంతగా విమర్శించినా ఏనాడు పాత సచివాలయంలో కేసీఆర్ అడుగుపెట్టింది లేదు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా అంటే ఆయన హెల్త్ బాగోకపోవచ్చు, కానీ ప్రతిపక్ష నేత అయిన తర్వాత కూడా ఆయన ఇప్పుడైతే అడుగుపెట్టింది లేదు అసెంబ్లీలో. అయితే ఇప్పుడు ఎన్ని విమర్శలు వచ్చినా కేసీఆర్ ఖచ్చితంగా మేడిగడ్డ సందర్శనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అసలు శ్రీకాంత్? ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కనుక కేసీఆర్ మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లడం లేదు అన్నది మాత్రం తెలిసిపోయింది. ఎందుకంటే ప్రతిపక్షాలే మాట్లాడుతున్నాయి. కేటీఆర్ వెళ్తున్నారు, ఒక బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ వెళ్తున్నారు, సరే ఓకే. ఎందుకు హరీష్ రావు వెళ్ళడం లేదు? ఎందుకు కేసీఆర్ వెళ్ళడం లేదు? ఇద్దరే కదా ముఖ్యమైనటువంటి నాయకులు, ఇద్దరే కదా ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి ఆ కన్స్ట్రక్షన్ దగ్గరుండి పర్యవేక్షించింది. ఎట్ ది సేమ్ టైం ఆ డిజైన్లను మార్చింది కేసీఆర్. ఈ ఇద్దరు లేకుండా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఎంతమంది పోయిన దండగే అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు బయటకు తీసుకొస్తున్నటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో మరొక వైపు ఇందాక మీరు చెప్పినట్టు అటు కరీంనగర్ లో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మార్చి 10వ తేదీన కేసీఆర్ ఆధ్వర్యంలో. సో కేసీఆర్ మేడిగడ్డ ప్రాజెక్టుకు వెళ్లకుండా అటు ఒక భారీ బహిరంగ సభకు వెళ్తున్నారు. ఆ బహిరంగ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? సో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడబోతున్నారా? నీళ్ళకు సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడుకోబోతున్నారా? ఏం మాట్లాడబోతున్నారు అన్నది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక ఇక లోక్సభ ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో దమ్ముంటే ఒక్క సీట్ అయినా గెలిచించంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసరడం జరిగింది. సో ఈ సవాల్కు సంబంధించి ఎక్కడ చూసినా ఎంతవరకు హోప్ ఉంది అన్నది ప్రధానంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు లీడ్ లో ఉన్నటువంటి పరిస్థితి, ప్రస్తుతానికి అందరూ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలుగానే ఉన్నారు. దాంట్లో కొంతమంది సిట్టింగ్లు ఇప్పటికే అటు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు లాంటి వ్యక్తి రాములు ఇప్పుడు బీజేపీ సైడ్ చూసిన విషయం కూడా మనకు తెలుసు. ఇంకా కొంతమంది కీలకమైనటువంటి నాయకులు గతంలో కూడా మనం చూసాం. కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఒక ఎంపీ కూడా బీఆర్ఎస్ నుంచి పార్టీ చేంజ్ కావడం జరిగింది, కాంగ్రెస్ గూటికి చేరడం జరిగింది. సో ఇట్లా పార్టీల మార్పులు ఒకవైపు జరుగుతుంటే ఉన్న స్థానాన్ని ఎట్లా కాపాడుకోవాలి అన్నది ఒక ప్రశ్న అయితే కనుక అటు బీజేపీ కూడా పొంచి ఉండనే ఉంది ఇప్పటికే. సో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వ ముచ్చటగా ఏర్పాటు చేయబోతోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే దేశానికి ఒక దిక్సూచి, ప్రపంచానికి ఒక దిక్సూచి భారతదేశం. నరేంద్ర మోడీ మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి అయితే గనక దేశానికి లాభం ఉంటుంది. ఇప్పటికే దేశం ప్రగతి పదవులో నడుస్తోంది, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంటే ఒక పెద్దన్న పాత్ర పోషిస్తోంది అంటూ కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఈసారి బీజేపీ ఎంపీ స్థానాలు గెలుచుకుంటాయి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఈసారి ఎంపీ స్థానాలు అత్యధికంగా మేమే గెలుచుకుంటామంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి క్రమం. సో ఏం జరగబోతోంది అన్నది మాత్రం వేచి చూడాలి. శ్రీకాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్.